అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, గట్ ఇస్ ద సెకండ్ బ్రెయిన్ అంటారు కదండి. అలాంటిది డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నవి కూడా చాలా మందిలో కనిపిస్తూ ఉంటాయి. మరి గట్ హెల్తీగా ఉంచుకోవడానికి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇవాళ ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టేది గట్టే, ఈ గ్యాస్ ట్రబుల్. ఇది ఎవరిని వదిలిపెట్టదు, మగవాళ్ళని వదిలిపెట్టదు, ఆడవాళ్ళని వదిలిపెట్టదు, పిల్లల్ని వదిలిపెట్టదు. ఈ గ్యాస్ ట్రబుల్ కొంతవరకు ఆహారపు అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఘాటైన వస్తువులు వాడటం వల్ల మన జీర్ణకోశంలో గ్యాస్ అనేది సర్వసాధారణంగా ఆహారపు అలవాట్లను బట్టి వస్తుంటుంది. ఇంకా కొన్ని దురలవాట్లు, పొగ తాగుతుంటారు. సిగరెట్టు, బీడీ, చుట్టా, గుట్కా, పాన్ పరాగ్, జరదా, నస్యం, ఈ పొగాకు ఉత్పత్తుల ప్రభావం వల్ల కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఏ రకం మద్యమైనా సరే, కళ్ళు, బీరు, బ్రాందీ, విస్కీ, ఏదైనా ఫారినా ఇదే అని చూడదు. అది విదేశీ మద్యమైనా కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇంకోటి, టైం ప్రకారం ఆహారం తీసుకోవాలి. మనం ఉదయం 8-9 గంటల మధ్యలో టిఫిన్, 12-1 గంట మధ్యలో మధ్యాహ్న ఆహారం, సాయంత్రం 4-5 గంటల మధ్యలో ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. ఇది ఎవరు తినరు. మధ్యాహ్నం 12 తింటాడు, రాత్రి 8 దాకా ఖాళీ కడుపు. సాయంత్రం 4-5 మధ్యలో విధిగా పండ్లో, పాలో, ఏదో ఒకటి, లేదు శనగలు, పచ్చి బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి తాలింపు వేసుకుని తింటాం. ఆ విధంగా 4-5 గంటల మధ్యలో అల్పాహారము, స్నాక్స్ తప్పనిసరి. రాత్రి భోజనం 8-9 గంటల మధ్యలో తినాలి. కనుక ఈ గ్యాస్ ట్రబుల్ రకరకాల కారణాల వల్ల వస్తుంది. అరికెట్టాలంటే రకరకాల గ్యాస్ మందులు వాడేస్తుంటారు, షాప్కి వెళ్ళి కొనుక్కుంటుంటారు. ఈ మందులు వాడినంతకాలం తగ్గుతుంది, మానగానే మళ్ళీ మొదలు. మనం కోరుకునేది శాశ్వత పరిష్కారం. ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే లీ ఫార్మా కంపెనీ వారు ఒక అద్భుత ఔషధాన్ని లాఫెరిన్ బీసీ అని తయారు చేశారు. ఇది ప్రకృతి నుంచి తయారు చేసిన పదార్థం. దీన్ని మామూలుగా రకరకాల మందులు వాడుతున్నాం. ఇసమప్రజోల్ 40 మిల్లీగ్రాములు పరగడుపున. ఇసమప్రజోల్ అనే అదైతే కెమికల్ మంది. ఆ కెమికల్ మందుని లాఫెరిన్ బీసీ, ఇది ప్రకృతి నుంచి చేసిన ఔషధం. దాన్ని రీప్లేస్ చేసేస్తుంది. రీప్లేస్ కాదు, రెండు కలపాలి. కెమికల్ మందుని ఈ న్యాచురల్ మందుని రెండు కలపాలి. ఇసమప్రజోల్ అనేది ఈ కంపెనీ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. లీ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా ఇసమప్రజోల్ అనేది తయారు చేస్తున్నారు. తీవ్రత ఎక్కువ ఉంటే ఇసమప్రజోల్ పరగడుపున ఒకటి, రాత్రి పడుకునేటప్పుడు కూడా ఒకటి, రోజుకు 2. ఈ లాఫెరిన్ బీసీ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 3 నెలలు వాడాలి. అంటే రోజుకి 2, 3 నెలలు 180 వాడాలి. దీంట్లో ఏముంటాయి, మనకి ఈ రక్తంలో గుండెపోటుకు సంబంధించి చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ ఉన్న విధంగానే జీర్ణకోశంలో కూడా చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఉంది. ఈ చెడు బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ప్రభావం పెరిగినప్పుడు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా ఉంటే ఉండదు. ఉదాహరణకి మనం కొద్దిగా చిరు పులుపు ఉన్న మజ్జిగలో లాక్టోబాసిలస్ అనే మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. కనుక మనము మన జీర్ణకోశంలో గుడ్ బ్యాక్టీరియా ఉండేలా చూసుకోవాలి. ఈ లాఫెరిన్ బీసీలో మన జీర్ణకోశంలో గుడ్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా పెరిగే విధంగా వాటిని పెంచి శత్రువులా ప్రవర్తించే బ్యాడ్, చెడు బ్యాక్టీరియాని తగ్గించి వాటిని చంపడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా మన జీర్ణకోశంలో అన్ని బ్యాక్టీరియా చెడు కాదు, బ్యాక్టీరియాలో చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియా పరిమాణం పెంచే విధంగా ఆ రకమైన విధానంలో ఈ గ్యాస్ ట్రబుల్ను పూర్తిగా తగ్గించేస్తుంది. ఇంకా కొంతమందికి గ్యాస్ ప్రభావం ఏంటంటే తేపులు వస్తాయి. ఇంకోటి ఏంటంటే గ్యాస్ ట్రబుల్ అధికంగా ఉండటం వల్ల అపాన వాయువు కూడా ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. వాసనతో కూడిన అపాన వాయువు, దాన్ని పిత్తులు అంటాం, బాంబులు అంటారు. అట్లాగే పిల్లలు కూడా పక్కవాడిని
ఆట పట్టిస్తుంటారు. అరే ఏంట్రా బాంబులు వేస్తున్నావురా అని అంటారు. కనుక అది ఆఫీసులో కానీ ఎక్కడైనా నలుగురిలో ఈ అపాన వాయువు ఈ పిత్తులనే వస్తే మన యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసి ఆత్మన్యూన్యతకు గురై డిప్రెషన్కి గురవుతారు. కనుక అపాన వాయువు రావటానికి కూడా గ్యాస్ ట్రబులే కారణం. ఈ లాఫెరిన్ బీసీ ఇసమప్రోజోల్ రెండు కలిపి వాడటం వల్ల ఆ సమస్యను కూడా పరిష్కరించి కొంతమందికి పొట్టలో గుడగుడా అని శబ్దాలు వస్తాయి. కనుక శాశ్వతంగా ఈ గ్యాస్ ట్రబుల్కి పరిష్కారానికి, అలాగే జీర్ణాశయంలో ఉండే ఆమ్లము పైకి ఎక్కకుండా దీని గరిడ అంటారు, గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. గరిడ అంటే కవాటం లూజ్ అయ్యి ఆమ్లం పైకి ఎక్కుతుంటుంది. ఇన్ని రకాల సమస్యలకు. అలాగే ఇంకోటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంది, ఐబిఎస్ అంటారు. అది కూడా మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్ ట్రబుల్ పొట్ట నిండా గ్యాస్తో నిండిపోతుంది. పొట్ట మీద కొట్టుకుంటే డబడబా శబ్దం వస్తుంది, డ్రమ్ము మోగినట్టు మోగుతుంది. దానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ లాఫెరిన్ బీసీ ఇది మనకి అమెజాన్లో అందుబాటులో ఉంటుంది. లేదు ఈ కంపెనీ వారిది ఈ ఫార్మా కంపెనీ lehealthdomain.com అనే దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా 3 ఫోన్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా పంపుతారు. నంబర్లు 9101074808, 9770302218, మూడోది 9502897374. ఎన్నాళ్ళు ఎన్నో మందులు వాడారు, వాడినా ఫలితం లేదు. అయితే సిగరెట్ మానకుండా, మద్యం మానకుండా ఎన్ని టన్నుల మందులు వాడినా అది అత్యాశ అవుతుంది. కనుక మద్యం మానాలి. బూప్రాన్ ఎక్సెల్ 150 మిల్లీగ్రామ్ టాబ్లెట్ వాడితే ధూమపానం, పొగాకు ఉత్పత్తులు దూరంగా ఉండొచ్చు. ఆ విధంగా గ్యాస్ ట్రబుల్కి శాశ్వతంగా చెక్ పెట్టచ్చు. సూపర్ అండి. చెక్ పెట్టేసే మంచి మందుల్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.